దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము మార్చి నెల 22వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. వాక్య ధ్యానానికై సిద్ధపడి ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం ధ్యానించుకునేటప్పుడు చక్కగా ప్రభువునందు ఆనందిస్తూ ప్రభువుని మహిమపరుచుకునేందుకు అన్న ఉద్దేశంతో మనము ధ్యాన కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాము. ధ్యాన వాక్యము చదువుకుందాం. ముందర ప్రభు నామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆమేన్. దేవుని స్తోత్రం. మంచి వాక్యము. దీన్ని ధ్యానించటంలో మనము హృదయపూర్తిగా ధ్యానిద్దాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము యెరూషలేము భవిష్యత్తు గురించిన వాగ్దానమును మనము ధ్యానించుకుంటున్నాము. యెరూషలేము భవిష్యత్తును దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలికించిన ఈ మాటలు చాలా ఆహ్లాదకరంగాను ఉన్నాయి. మంచి దేవుని యందు విశ్వాసము కలిగి మనము వినాలి. ఇది ఆత్మీయత జ్ఞానము కలిగినటువంటి వాక్యం. ఇది ఎలాగంటే, యెషయా ప్రవక్త ఈ పలికినటువంటి ఈ మాటలు, ఈ వాగ్దానము దేవుని ప్రజలు ఇక కన్నీళ్లు పెట్టుకొనరు అని యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఎందుకంటే దేవుని ప్రజల మొరను దేవుడు విన్నాడు గనుక ఆయన కరుణావాత్సల్యములు వారిపై మెండుగా వర్షించినట్టు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అది అసలు మాట. దేవునికి మొరపెట్టుకోవాలి. దేవుడు మన మొరను తప్పకుండా ఆలకిస్తాడు. ఆలకించి దానికి మనకి ప్రతిఫలంగా మనకి ఏమిస్తాడు, ఎప్పుడు ఇస్తాడు అనేది మన యొక్క నిరీక్షణలో అది ఉంది. మనం నిరీక్షించాలి. తొందరపడి మాట్లాడుకోకూడదు. ఎప్పుడు కూడాను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు మనకున్నాయి. ఎందుకంటే ప్రభువుని విశ్వసించి ఎప్పుడైతే మనము హృదయపూర్తిగా విశ్వసించి మనం ఎదురు చూస్తుంటామో మన యొక్క ఆశలు నెరవేరుతాయి, తప్పకుండా నెరవేరుతాయి. ప్రభువునందు ఆనందించుడి, ఆనందించుడి, ఆనందించుడి. పౌలు గారు చెప్తున్న మాట కదా అది. ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజల ఇశ్రాయేలీయులు వారి యొక్క బాధలు, వారి యొక్క అనుభవిస్తున్నటువంటి శ్రమలను దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆయన కరుణావాత్సల్యము గల దేవుడు గనుక ఆయన వాత్సల్యము అలా మెండుగా వారి మీద వర్షించినట్టు పరిశుద్ధ గ్రంథంలో మనకి కనిపిస్తుంది. ఆయనకు వారిపై కోపము కానీ ఆయన ఉగ్రత కానీ ఏమీ లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వారిపై కరుణ మాత్రమే ఉంది. ఆయన దీర్ఘశాంతమూర్తి. దేవుడు కోరుకునేది మనుషులలో
ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండుటే, ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండండి అని దేవుడు అనేక ప్రవక్తల ద్వారా పలికిస్తున్నటువంటి మాట మరి మానవులు వింటున్నారా? వినాలి. ప్రేమ కలిగి ఒకరికొకరు ఉంటే దేవుడు తప్పకుండా మేళ్ళు కలుగు చేస్తాడు. దేవుడు బబులోనుకు శిక్ష విధించి ఆయన బిడ్డలను బయటకు తీసుకొచ్చిన మన దేవుడు చాలా శాంతమూర్తి కాదా? మరి ఎందుకని అలా దేవుడు ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే విశ్వసించి ప్రభువుని బ్రతిమాలుకుంటున్నారో, ఎవరైతే వేడుకుంటున్నారో దేవుడు వింటాడు తప్పకుండా. యెరూషలేమా, నీవు విసర్జింపబడని పట్టణమని నీకు పేరున్నది అని యెషయా ప్రవక్త తన గ్రంథములో 62వ అధ్యాయము 12లో మనం చూస్తున్నాము. విసర్జింపబడని పట్టణము అని పేరిట దానికి, యెరూషలేముకి. ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన ఎడల విశ్వాసపూరితమైన ప్రేమ కలిగి ఉన్నవారిని వారి బాధల నుండి తప్పిస్తాడు. వారి బాధల నుంచి వారిని తప్పించి వారి కన్నీరును తుడిచి ఆనందాన్ని అనుగ్రహిస్తాడని యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. అయితే మనం ఏం చేయాలి? మన బాధల నుండి తప్పించబడాలంటే ఆయన ఆజ్ఞలు, ఆయన యొక్క కట్టడలను మనం అనుసరించాలి. జాలిగల తండ్రి, జాలిగల యేసయ్య మన మాట వింటాడు, తప్పకుండా వింటాడు. మన మాట విని మనకి సహాయం చేస్తాడు. మరి మనము కూడా ఆయన కోరుకున్నది కావాలి కదా, ఆయనే కోరుకుంటున్నాడు. మనము దేవుని కోరుకుంటున్నాం. మనం కోరుకున్నదల్లా మనకు కావాలంటున్నాం, కానీ దేవుడు కోరుకునేది మనం ఇస్తున్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఆయన అడిగేది ఒక్కటే. ఆయన ఆజ్ఞలన్నిటిలో కల్లా మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే ప్రేమ కలిగి ఉండటం. ప్రేమ అనేది నీ హృదయంలో ఉందా లేదా అనేది నువ్వు చెక్ చేసుకో ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే శ్రమల్లో కూడా కీర్తనకారుడు దేవునిలో ప్రగాఢ నమ్మకాన్ని కలిగి ఉన్నందునే కీర్తన గ్రంథము 42వ సంకీర్తన 5వ వచనములో, నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావని కీర్తనకారుడు అంటూ దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయనే కదా నా రక్షణకర్త, నా దేవుడని చెప్పుకుంటున్నావు. నా దేవుడని చెప్పుకొనొచ్చు ఆయననే స్తుతిస్తానని అంటున్నాడు కీర్తనాకారుడు. మరి దేవుని బిడ్డలారా, కీర్తనాకారుని వల్లనే మనము కూడా దేవునిలో ప్రగాఢ నమ్మకాన్ని కలిగి ఉండి మార్గము తప్పకూడదు. దేవుని అనుగ్రహించిన సన్మార్గములోనే నడవాలి. మరి దేవుని బిడ్డలారా, కీర్తనాకారుని వల్లనే మనము కూడా దేవునిలో ప్రగాఢ నమ్మకాన్ని కలిగి ఉండి ఆయన యందు నిరీక్షణ కానీ ఉంచితే తప్పకుండా దేవుడు మన మొర విని మన బాధల్లో నుండి మనల్ని తప్పించి మన కన్నీళ్లను తుడిచి నిత్యానందాన్ని మనకి అనుగ్రహిస్తాడు. మొదటగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని మనము కోరుకోవాలి, దేవుని సహవాసంలో మనం నడవాలి, ఆయన చూపెడుతున్న సన్మార్గములో మనం నడవాలి, దారి తప్పకూడదు. అప్పుడు మనకి దేవుడు తప్పకుండా మనల్ని ఆదరిస్తాడు, మనకి క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, నీ స్తోత్రాలు తండ్రి. నాయన, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న ఈ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించిన ఆయన. ప్రభువా, నీ వాగ్దానము, నీవుకి ఏమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయనే
నీ మొర విని నిత్యముగా నిన్ను కరుణించును అని యెషయా ప్రవక్త ద్వారా నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తండ్రి, ఆ వాగ్దానాన్ని నమ్ముకొని నీ యందు నమ్మకముతో తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచి నీ ఆజ్ఞలు నీ కట్టలను అనుసరిస్తూ నీ యొక్క దేవా నీ యొక్క దయతో, నీ యొక్క దయ గురించి, నీ కృప గురించి మేము ఎదురు చూస్తూ నిరీక్షిస్తున్నాము కనుక తండ్రి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనిచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.